దండమండి. ఆ దండం. అబ్బా ఏమయ్యా వాసన, బ్యాడ్ స్మెల్. ఆమా నీ చేతులు ఏమయ్యా బకెట్? ఒంటేలండి. బకెట్ ఒంటేలా? ఏమిది పరీక్షగా స్నానానికా? కడుపు సెగ చేసి 3 రోజులైందయ్యా ఒంటేలు బిగదీసి. ఎప్పుడొస్తే అప్పుడు పట్టుకురమ్మన్నారు కదయ్యా మీరే. ఒంటేలు మొత్తం నీ సొంతమా ఎవరైనా సందా అడిగావా? లేదయ్యా, మొత్తం నాయే. యో నీ మనిషా ఏనిగయ్యా? పోయా బయట పారబోయవయ్యా. సరేనండి. ఈ నర్సులు కాంపౌండర్లు ఎప్పుడూ కూని రాగాలి. ఆ పారబోసానయ్యా. చిన్న సీసాకు పట్టావా? మీరు చెప్పలేదు కదయ్యా. ఇప్పుడు పట్టేయ్యా. ఇక 3 రోజులకేనయ్యా వచ్చేది. నీకు పుణ్యం ఉంటాడు, ఒక్క బొట్టు పట్టేయ్యా. ఇక మాట్లాడకూడదు. ఏమయ్యా లంచం ఇవ్వలేదని కాలువ కట్టేసిన ఇంజనీర్ లాగా మాట్లాడతావే. సరే ఈ చీటీలో బిళ్ళలు కొనుక్క. పొద్దునే ఇవి 6, ఇవి 10, ఇవి 12, అరగంట ఆగి ఇవి గుప్పెడు, ఇవి చారెడు, ఇవి దోషెడు, ఇంత మాదిరి గంటకు 2 సార్లు వాడవలే. గొంతు పట్టుకుంటే ఇదిగో ఈ గాజు గొట్టంతో లోనకి నెట్టు. అయ్యా ఆహారం ఇక కడుపులో ఖాళీ ఏది? మందులే ఆహారం. ఆ 500 అక్కడ పెట్టే. తెచ్చుకున్న డబ్బు కాస్త అయిపోయింది. పక్కేస్తే డబ్బు, పక్క తీస్తే డబ్బు. ఇక్కడ ధర్మంగా చేస్తానంటే వచ్చానయ్యా. బుద్ధి ఉన్నవాడెవడో ఆ మాట చెప్పడు. మీరు మనకి బంధువులా? ఊరికి ఎందుకు చేస్తామయ్యా? పీజు అక్కడ పెట్టి పోయా. ఇదిగో డబ్బు. సంతోషం. ఇక నీకు బెడ్ వద్దు, దొడ్లోకి పో, కష్టపడు, ఒంటేలు సాధించు. యో ఈసారి బిందితో వద్దు, సీసాతో.